గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు నమస్తే తెలంగాణ. నేను మీ ప్రియ రమేష్. ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ భూములు ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలకు తాకట్టు మతిలేని చర్య. రేవంత్ సర్కార్కు ఆర్థిక రంగాన్ని నడపడం చేతకావడం లేదన్న కేటీఆర్. పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ 2 నాల్కల ధోరణి. రాహుల్ ద్వంద్వ వైఖరిని ఢిల్లీ కేంద్రంగా ఎండగడతామన్న కేటీఆర్. తాడోపేడో తేల్చుకుంటామంటున్న నిరుద్యోగులు. డిఎస్సి వాయిదా వేయాల్సిందేనని అభ్యర్థుల పట్టు. రైతుకు పెట్టుబడి సాయం మరింత ఆలస్యం. కావాలనే సర్కార్ జాప్యం చేస్తోందని అన్నదాతల ఆగ్రహం. యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం. లక్నో ఆగ్రా హైవేపై ట్యాంకర్ బస్సు ఢీ 19 మంది మృతి. రాష్ట్ర ఆర్థిక రంగాన్ని సరిగ్గా నడపడం చేతకాని రేవంత్ సర్కార్ ఇప్పుడు నిధుల సమీకరణకు ఒక ప్రమాదకరమైన మార్గం ఎంచుకుంది. తెలంగాణ పరిశ్రమల శాఖకు చెందిన 20,000 కోట్ల విలువైన 400 ఎకరాల ప్రభుత్వ భూములను ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలకు తనఖా పెట్టి 10,000 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. కోకాపేట, రాయదుర్గం వంటి ప్రాంతాల్లోనే ఎక్కువగా ఐటీ పరిశ్రమలు ఉండే చోట 400 ఎకరాల ప్రైవేట్ సంస్థలకు తనఖా పెట్టడం అనాలోచిత చర్య అని కేటీఆర్ విమర్శించారు. గత 7 నెలలుగా రాష్ట్ర పారిశ్రామిక రంగం సరిగా లేక కొత్తగా పెట్టుబడులు రావడం లేదు. ఉన్న కంపెనీలు కూడా సరైన ప్రోత్సాహం లేక పక్కచూపులు చూస్తున్నాయన్నారు. రాజకీయ ప్రయోజనాల కొరకు పరిశ్రమలకు ఇచ్చే భూములు తాకట్టు పెడితే కంపెనీలకు ఏమిస్తారు? కొత్తగా మన యువతకు ఉద్యోగాలు ఎట్లా వస్తాయని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక రంగాన్ని సరిగ్గా నడపడం చేతకాని రేవంత్ సర్కార్ ఇప్పుడు నిధుల సమీకరణకు ఒక ప్రమాదకరమైన మార్గం ఎంచుకుంది. తెలంగాణ పరిశ్రమల శాఖకు చెందిన 20,000 కోట్ల విలువైన 400 ఎకరాల ప్రభుత్వ భూములను ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలకు తనఖా పెట్టి 10,000 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. కోకపేట, రాయదుర్గం వంటి ప్రాంతాల్లోనే ఎక్కువగా ఐటీ పరిశ్రమలు ఉండే చోట 400 ఎకరాల ప్రైవేటు సంస్థలకు తనఖా పెట్టడం అనాలోచిత చర్య అని కేటీఆర్ విమర్శించారు. గత 7 నెలలుగా రాష్ట్ర పారిశ్రామిక రంగం సరిగా లేక కొత్తగా పెట్టుబడులు రావడం లేదు. ఉన్న కంపెనీలు కూడా సరైన ప్రోత్సాహం లేక పక్కచూపులు చూస్తున్నాయన్నారు. రాజకీయ ప్రయోజనాల కొరకు పరిశ్రమలకు ఇచ్చే భూములు తాకట్టు పెడితే కంపెనీలకు ఏమిస్తారు? కొత్తగా మన యువతకు ఉద్యోగాలు ఎట్లా వస్తాయని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రభుత్వానికి ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు ఓటర్లు. పశ్చిమ బెంగాల్లో 4 సీట్లు, హిమాచల్ ప్రదేశ్లో 3, ఉత్తరాఖండ్లో 2, పంజాబ్, బీహార్, తమిళనాడు, మధ్యప్రదేశ్లో 1 స్థానానికి పోలింగ్ నిర్వహిస్తోంది ఈసీ. సాయంత్రం వరకు ఓటింగ్ ప్రక్రియ జరగనుండగా ఉప ఎన్నికల ఫలితాలు ఈ నెల 13న వెలువడనున్నాయి. ఇక యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉన్నావ్లో లక్నో ఆగ్రా ఎక్స్ప్రెస్ పై పాల ట్యాంకర్ను ఎదురుగా వస్తున్న డబుల్ డెక్కర్ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో 19 మంది ప్రయాణికులు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలిలో సహాయక చర్యలు వేగవంతం చేసిన పోలీసులు బాధితులను బంగార్మావ్ ఆసుపత్రికి తరలించారు. బస్సు బీహార్ నుంచి ఢిల్లీకి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్టు తెలిపారు. యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం
ఉత్తరాదిలో వర్షాలు దంచి కొడుతున్నాయి. కుండపోత వర్షాలతో పలు రాష్ట్రాల్లో జనజీవనం స్తంభించింది. కుంభవృష్టి వానలతో ఢిల్లీ, గోవా, బీహార్, పశ్చిమ బెంగాల్, గుజరాత్లోని నదులన్నీ పొంగి ప్రవహిస్తున్నాయి. వర్షాలు, వరదల తాకిడికి కొండచర్యలు విరిగిపడుతున్నాయి. అయితే ఆయా రాష్ట్రాల్లో మరికొన్ని రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణ శాఖ. గోవా, కర్ణాటక, మహారాష్ట్ర, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. బీహార్లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరదలతో రాష్ట్రంలోని కోసి, గండక్ సహా పలు నదులు ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో వరద ముప్పు అంతకంతకు పెరుగుతోంది. వరదల తాకిడికి ఇప్పటికే 15కు పైగా వంతెనలు కుప్పకూలగా ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు సీఎం నితీష్. వరదల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. బోటు ఆపరేషన్లు, పాలిథిన్ షీట్లు, సహాయక సామాగ్రి, మందులు, పశుగ్రాసం, వరద షెల్టర్లు, ఆహార ప్యాకెట్లు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. మెదక్ జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపింది. రామాయంపేట మండలం జాన్సీలింగాపూర్ గ్రామ శివారులో చిరుత పులి సంచారంతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు. గత రాత్రి గ్రామానికి చెందిన రాజు అనే రైతు తన వ్యవసాయ పొలం వద్ద పశువును బంధించి ఇంటికి వచ్చారు. ఉదయం వెళ్లి చూసేసరికి పశువుపై చిరుతపులి దాడి చేసి చంపేసింది. చిరుతపులి దాడి విషయమై ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగి చిరుత కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మెదక్ జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపింది. రామాయంపేట మండలం జాన్సీలింగాపూర్ గ్రామ శివారులో చిరుత పులి సంచారంతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు. గత రాత్రి గ్రామానికి చెందిన రాజు అనే రైతు తన వ్యవసాయ పొలం వద్ద పశువును బంధించి ఇంటికొచ్చారు. ఉదయం వెళ్లి చూసేసరికి పశువుపై చిరుత పులి దాడి చేసి చంపేసింది. చిరుత పులి దాడి విషయమై ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. ఇక సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగి చిరుత కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తెలంగాణ నిరుద్యోగుల పోరాటాన్ని రేవంత్ సర్కార్ దుర్మార్గంగా అణిచివేస్తోంది. డిఎస్సీ అభ్యర్థుల ఆందోళనలతో ఉస్మానియా యూనివర్సిటీ ఉద్రిక్తంగా మారింది. తెలంగాణ ఉద్యమం నాటి పరిస్థితులు పునరావృతమవుతున్నాయి. డిఎస్సీ పరీక్ష వాయిదా వేయాలని శాంతియుతంగా ఆందోళన చేస్తున్న అభ్యర్థుల వెంటపడి మరీ అరెస్టులు చేస్తున్నారు పోలీసులు. ఆడపిల్లలు అని కూడా చూడకుండా ఈడ్చుకు వెళ్తున్నారు. తెలంగాణ బిడ్డలకు ఎన్నికల ముందు ఆశలు చూపి అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుండే అణచివేతకు దిగింది రేవంత్ సర్కార్. కాంగ్రెస్ అరాచక పాలనపై బగ్గుమంటోంది నిరుద్యోగ యువత. ప్రజాపాలన ముసుగు తొలగిపోయింది. ప్రజా వ్యతిరేక ప్రభుత్వం అసలు రంగు బయటకొచ్చింది. ముళ్ల కంచెలు, సంఖ్యల పాలన కళ్ల ముందే కనిపిస్తోంది. మొన్న గ్రూప్స్ అభ్యర్థులపై ఇవాళ డిఎస్సీ అభ్యర్థుల విషయంలో రేవంత్ సర్కారు దమనకాండ చూస్తేనే అర్థమైపోతోంది. రాష్ట్రం మళ్లీ నిర్బంధాల కబంధ హస్తాల్లో బందీ అయ్యిందని. ప్రశ్నించే గొంతులను నిర్దాక్షిణ్యంగా నొక్కేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులు, విద్యార్థుల నిరసనగలం బయటికి రాకుండా కుట్రలు చేస్తోంది. ఎన్నికలకు ముందు నిరుద్యోగుల చుట్టూ ప్రదక్షిణలు చేసిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు అదే నిరుద్యోగుల చేతులకు సంకెళ్లు బిగించి వారి ఉద్యమాలను అణిచివేస్తున్నారు. అందుకు తాజా ఉదాహరణే డిఎస్సీ అభ్యర్థుల ఆందోళన.
కాంగ్రెస్ దుర్మార్గ పాలనకు వ్యతిరేకంగా డిఎస్సి అభ్యర్థులంతా పోరుబాట పట్టారు. మహాధర్నాను ప్రభుత్వం అణిచివేయడంతో రాత్రి నుంచి డిఎస్సి అభ్యర్థులు ఓయూలో ఆందోళనకు దిగారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ఓయూ దద్దరిల్లుతోంది. డిఎస్సి వాయిదా వేసి మెగా డిఎస్సి నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఆర్ట్స్ కాలేజీ వద్ద అభ్యర్థులు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. 1000 మందికి పైగా అభ్యర్థులు దీక్షలో పాల్గొంటున్నారు. ప్రభుత్వం దిగివచ్చేదాకా అక్కడి నుంచి కదిలేది లేదని తేల్చి చెబుతున్నారు. ఓయూ ల్యాండ్స్కేప్ గార్డెన్ వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు అన్యాయంగా అరెస్టు చేశారు. నిరుద్యోగుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నేడు విద్యార్థులను పట్టించుకోవడం లేదని డిఎస్సి అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళనల నేపథ్యంలో ఓయూ మొత్తం పోలీసుల పహారాలోకి వెళ్లిపోయింది. హైదరాబాద్ నగరంలో మళ్లీ సమైక్య పాలన నాటి భయానక దృశ్యాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ అరాచక పాలనలో విద్యార్థులు, నిరుద్యోగులు రోడ్డెక్కాల్సిన దుస్థితి వచ్చింది. అర్ధరాత్రి నుంచి ఓయూలో డిఎస్సి అభ్యర్థులు ఆందోళన చేస్తున్నప్పటికీ సర్కారు నుంచి కనీస స్పందన లేదు. తమ గోడు వినాలని, తమకు న్యాయం చేయాలని డిఎస్సి అభ్యర్థులు చేతులు జోడించి వేడుకుంటున్నా పట్టించుకునే నాదుడు లేడు. అభ్యర్థుల ఆవేదన అరణ్యరోదనే అవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిరసనగా హాస్టల్ గదిలోనే డిఎస్సి అభ్యర్థి గోపి ఆమరణ నిరాహార దీక్షకు దిగాడు. డిఎస్సి అభ్యర్థుల మహాధర్నాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. కాంగ్రెస్ నాయకులు ఓట్ల కోసం తమను వాడుకొని ఇప్పుడు తీరని అన్యాయం చేస్తున్నారని డిఎస్సి అభ్యర్థి గోపి మండిపడ్డారు. ఇటు డిఎస్సి అభ్యర్థులకు బీఆర్ఎస్వి అండగా నిలిచింది. బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో స్టూడెంట్స్ ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మెగా డిఎస్సి ప్రకటించాలని కోరుతూ ఓయూలో సీఎం రేవంత్ దిష్టిబొమ్మను కాలబెట్టారు. అటు అన్ని జిల్లాల నుంచి డిఎస్సి అభ్యర్థులు ఓయూకు తరలివస్తున్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని బీఆర్ఎస్వి నాయకులు హెచ్చరించారు. ఇక ఇందిరమ్మ రాజ్యంలో ఆడపిల్లలకు రక్షణ కరువైంది. నిన్న శాంతియుతంగా ఆందోళన చేస్తున్న డిఎస్సి అభ్యర్థులపై పోలీసులు జులుం ప్రదర్శించారు. డిఎస్సి మహిళా అభ్యర్థులపై విరుచుకుపడ్డారు. సమస్యలపై ఆందోళన చేస్తున్న డిఎస్సి అభ్యర్థులను అరెస్టు చేసి సిటీ కాలేజ్ గ్రౌండ్కు తరలించారు. రాత్రి వరకు వదిలిపెట్టలేదు. ఆడపిల్లలున్నారనే సోయి కూడా లేకుండా అర్ధరాత్రి దాకా సిటీ కాలేజ్ గ్రౌండ్లోనే చీకట్లో నిర్బంధించారు. కనీసం అక్కడ లైట్లు కూడా లేవు. తాగడానికి గుక్కెడు నీళ్లు కూడా ఇవ్వలేదు పోలీసులు. ఆ చిమ్మ చీకట్లో మగపిల్లల మధ్యలోనే అమ్మాయిలు నానా ఇబ్బందులు పడ్డారు. తెలంగాణ పోరాటంలో వినిపించిన ఆవేదనాభరిత గీతాలు మళ్లీ కాంగ్రెస్ పాలనలో వినిపించాయి. సిటీ కాలేజీలో బందీ అయిన డిఎస్సి అభ్యర్థులు పాట ద్వారా తమ గోడును సర్కారుకు చెప్పుకున్నారు. అమ్మా తెలంగాణమా, ఆకలి కేకల రాజ్యమా అంటూ తమ ఆవేదనను వినిపించారు. ఎట్లా మట్టి చిత్తవు గాలిదోలా గర్రగొడ్డాలి అమ్మన్నట్టు అడుగులతో కట్టుకుంది మరోవైపు డిఎస్సి అభ్యర్థులను సిటీ కాలేజీలో నిర్బంధించిన విషయం తెలిసి బీఆర్ఎస్ నేత క్రిషాంక్ అక్కడికి వెళ్లారు. విద్యార్థుల బాధలు చూసి చెలించిపోయిన ఆయన మంచినీళ్లు ఇద్దామని ప్రయత్నించారు. అయితే పోలీసులు క్రిషాంక్ను అడ్డుకున్నారు. దురుసుగా ప్రవర్తించి ఆయన్ని నెట్టివేశారు. ఒక దశలో పోలీసులు క్రిషాంక్ మీద చేయి చేసుకున్నారు. డిఎస్సి అభ్యర్థులను సిటీ కాలేజ్ గ్రౌండ్లో ఉంచిన విషయం మీడియాకు తెలియడంతో పోలీసులు జాగ్రత్త పడ్డారు. వెంటనే వారిని అక్కడి నుంచి పంపించేశారు. ఆ రాత్రిపూట డిఎస్సి అభ్యర్థులంతా కాలినడకన సిటీ కాలేజీ నుంచి ఉస్మానియా యూనివర్సిటీకి ర్యాలీగా వెళ్లారు. నిన్న రాత్రి నుంచి ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద నిరసన కొనసాగిస్తున్నారు. నిరుద్యోగులతో పెట్టుకుంటే సత్తా చూపిస్తామని సర్కారును హెచ్చరిస్తున్నారు.
ఇక నిరుద్యోగుల ఆవేదనను పట్టించుకొని రేవంత్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. తొలి కేబినెట్లోనే 25,000తో మెగా డిఎస్సీ అని రేవంత్ ఇచ్చిన హామీ ఏమైందని నిలదీశారు. 9 నెలలు కావస్తున్న లక్షలాది మంది డిఎస్సీ అభ్యర్థుల ఆక్రందన కాంగ్రెస్ సర్కారుకు వినిపించడం లేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ సర్కారు కొలువు తీరితే సరిపోతుందా, యువతకు కొలువులక్కర్లేదా అని దుయ్యబట్టారు. సిద్ధాంతం ఆలోచన లేని ఆవారా టీం అంటూ ఉస్మానియా విద్యార్థులను రేవంత్ గతంలో ఎగతాళి చేశారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక నేడు అదే ఉస్మానియా వర్సిటీని రణరంగంగా మార్చారని నిప్పులు జరిగారు. డిఎస్సీ అభ్యర్థులపై పోలీసులను ప్రయోగించి అణచివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వందల మందిని అన్యాయంగా అరెస్టు చేసి అక్రమ కేసులు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి గారు, తొలి క్యాబినెట్లోనే 25,000తో మెగా డిఎస్సీ అని మీరు ఇచ్చిన మాట ఏమైంది? 9 నెలలు కావస్తున్నా లక్షలాది మంది డిఎస్సీ అభ్యర్థుల ఆక్రందన మీ కాంగ్రెస్ సర్కారుకు వినపడడం లేదా? మీరు కొలువు తీరితే సరిపోతుందా, యువతకు కొలువులు అక్కర్లేదా? ఉస్మానియా విద్యార్థులు అడ్డ మీద కూలీల్లాంటి వారని ఎగతాళి చేశారు. తిన్నది అరిగేదాకా అరిచి బీరు బిర్యానీ బ్యాచ్ అని బదనాం చేశారు. సిద్ధాంతం ఆలోచన లేని ఆవార టీమని అవహేళన చేశారు. అధికారంలోకి వచ్చాక నేడు అదే ఉస్మానియా యూనివర్సిటీని రణరంగంగా మార్చారు. డిఎస్సీ అభ్యర్థులపై పోలీసులను ప్రయోగించి అణిచివేస్తున్నారు. వందల మందిని అన్యాయంగా అరెస్టు చేసి అక్రమ కేసులు పెడుతున్నారు. కనీసం శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును కూడా కాలరాస్తున్నారు. గుర్తు పెట్టుకోండి, ఉస్మానియా విశ్వవిద్యాలయం దేశ సరిహద్దుల్లో లేదు. మరెందుకు ఇన్ని బలగాలు, ఎందుకు ఇంతటి నిర్బంధం? మళ్లీ ఉద్యమం నాటి పరిస్థితుల్ని ఎందుకు కల్పిస్తున్నారు? నిత్యం పోలీసుల బూట్ల చప్పుళ్లతో ఎందుకు కలవరపెడుతున్నారు? కాంగ్రెస్ చేతకాని తనాన్ని ప్రశ్నించడమే వాళ్ళు చేసిన నేరమా? ప్రచారంలో ఇచ్చిన హామీలు నెరవేర్చమని అడగడమే పాపమా? ముఖ్యమంత్రిగా మీకు మోకా వస్తే డిఎస్సీ అభ్యర్థులకు ఇంత ధోకా చేస్తారా? ఇప్పటికే మెగా డిఎస్సీ అని నిరుద్యోగ యువతను నిలువునా మోసం చేశారు. ఇప్పుడు ప్రిపరేషన్కు కూడా టైం ఇవ్వకుండా వారి భవిష్యత్తుతో ఏమిటి ఈ చెలగాటం? పరీక్షలు వాయిదా వేయాలని డిఎస్సీ అభ్యర్థులు కోరుతున్నా ఎందుకీ మొండి వైఖరి? న్యాయమైన డిమాండ్లను ఆడబిడ్డలు అడిగినంత మాత్రాన అర్ధరాత్రి వరకు అక్రమంగా నిర్బంధిస్తారా? ఇదేనా మహిళలంటే ముఖ్యమంత్రికి ఉన్న గౌరవం? అధికారంలోకి రాగానే నోటిఫికేషన్లు, అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తామన్నారు. ఇప్పుడు కనీసం సీఎం అపాయింట్మెంట్ కూడా నిరుద్యోగులకు ఎందుకు ఇవ్వడం లేదు? ప్రచారంలో యువతను మభ్యపెట్టారు. పీఠమెక్కగానే వారి భవిష్యత్తును బలిపెడతారా? నిరాహార దీక్షలు చేసినా స్పందన లేదు. పేగులు తెగేదాకా కొట్లాడినా కనికరం లేదు. పార్టీ ఫిరాయింపుల మీద ఉన్న దృష్టి పోరుబాట పట్టిన నిరుద్యోగులపై లేకపోవడం కాంగ్రెస్ సర్కారుకు సిగ్గుచేటు. ఇన్నాళ్ళు అసమర్థ కాంగ్రెస్ ను భుజాలపై మోసిన సోకాళ్లు మేధావులు ఇప్పుడు ఎక్కడున్నారు? ప్రశ్నించే గొంతులు ఎందుకు మూగబోయాయి? ఇప్పటికైనా డిఎస్సీ అభ్యర్థుల గోస తీర్చాలి. పరీక్షల వాయిదా, పోస్టుల పెంపు డిమాండ్లు నెరవేర్చాలి. డిఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ జెండా వారికి అండగా ఉంటుంది. లేకపోతే ఈ గుడ్డి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకు నిరుద్యోగులతో కలిసి మరో ఉద్యమాన్ని నిర్మిస్తాం. జై. ఇక నడిగడ్డ గుండెల నిండా గులాబీ జెండానే ఉందన్నారు బీఆర్ఎస్ నేత ఆంజనేయ గౌడ్. గద్వాల ప్రజలు గెలిపించింది బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని కాదని బీఆర్ఎస్ పార్టీనని స్పష్టం చేశారు ఆయన. బండ్ల, బంగ్లా, యనుమల ముగ్గురు ఒకటే గద్వాల ప్రజల గుండెల మీద తన్నారని ఆంజనేయ గౌడ్ మండిపడ్డారు. గద్వాల ప్రజలే వాళ్లకు తగిన బుద్ధి చెబుతారని తేల్చి చెప్పారు. రేవంత్ రెడ్డి గారిని మేము ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నాం. ఇదే గద్వాలకు వచ్చి ఎన్నికల సభలో నువ్వు మాట్లాడింది ఏంది? నీవేం ప్రగల్భాలు పలికినావు అన్నాడు. ఏం చెప్పినావు? గద్వాల ప్రజలు మర్చిపోతారా? ఏమని చెప్పినావు రేవంత్ రెడ్డి గారు? బంగ్లా బండ్లా ఒకటే అని చెప్పినావు కదా నువ్వు. బంగ్లా బండ్లా ఒక్కటే, మీరు బంగ్లా బండ్లను ఓడించండి, బంగ్లా బండ్ల కుట్రలు చేస్తా ఉన్నారు, ప్రజలను అంచేసారు, ప్రజల మీద ఉక్కుపాదం మోపారని చెప్పి నీ నోటితో చెప్పినావు కదా రేవంత్ రెడ్డి గారు. మరి వాళ్ళ ఆ బంగ్లా బండ్ల ఒక్కటి అన్న నీ నోటితో బండ్లను భుజానికి ఎందుకు ఎత్తుకున్నావని చెప్పి వాళ్ళ రేవంత్ రెడ్డి గారిని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కోడంగల్ నుంచి మొదలు పెడితే షాద్ నగర్ వరకు ఊరూరు తిరిగి 7-8 బహిరంగ సభలు పెట్టి గొంతించుకొని అర్చినావు కదా రేవంత్ రెడ్డి గారు. బంగ్లా బండ్ల ఒకటై బడు వర్గాల మహిళ నాయకురాలు గొంతు కోసిరు గద్వాలలో. మీరు అట్లాంటి బీజేపీ నాయకురాలను ఓడించమని చెప్పి, కుట్ర చేసిన బీజేపీ నాయకురాల్ని ఓడించమని చెప్పి నువ్వు పాలమూరు పార్లమెంట్ అంతా తిరిగి చెప్పినావు కదా. మరి వాళ్ళ ఎవరు కోసిరు బడు వర్గాల నాయకురాలు గొంతు? ఎవరు కోసిరని ఇప్పుడు నేను వాళ్ళని ప్రశ్నిస్తా ఉన్నా. బంగ్లా బండ్ల గొంతు కోసిరని చెప్పినావు కదా. ఆ బండ్లను భుజానికి ఎత్తుకొని ఎవరి గొంతు కోసినావు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి వాళ్ళని రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నా. బంగ్లా బండ్లతో పాటు యనుముల కూడా ఏకమైంది. వాళ్ళ
బంగ్లా బంగ్లా ఎనుముల ఏకమై ఇవాళ గద్వాల ప్రజల గుండెల మీద తన్నీరు. దాన్ని ఇవాళ గుర్తించాలని చెప్పి ఇవాళ మేము ప్రజలందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరించి మేము ఇవాళ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పుడు ముగ్గురు ఏకమయ్యారు. బంగ్లా బంగ్లా ఎనుముల ఒకవైపు ఉంటే గద్వాల నియోజకవర్గంలో ఉన్న సబ్బండ వర్గాలు ఇంకొక వైపు ఉన్నాయి. ఇంకొక వైపు ఉన్న ఈ సబ్బండ వర్గాలు బంగ్లా బంగ్లా ఎనుములకు బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా నేను